హాయ్! ఈరోజు మనం డబుల్ చాక్లెట్ కార్నెటో ఇంట్లోనే ఈజీగా, హెల్తీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామా? ఇది డార్క్ చాక్లెట్ అండి. హెల్తీ అని నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. మీరు నార్మల్ చాక్లెట్ తీసుకున్నా పర్వాలేదు. చాక్లెట్ అంతా మనం ఇలాగా గ్రేట్ చేసుకుందాము. దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని నేనైతే అవెన్‌లో పెట్టి 30 సెకండ్స్, 30 సెకండ్స్ 2 టైమ్స్ పెట్టి దీన్ని మెల్ట్ చేసుకున్నాను. లేదు అంటే స్టవ్ మీద పెట్టి డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో కూడా మనం దీన్ని మెల్ట్ చేసుకోవచ్చు. దాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను చూడండి. ఇలాంటి ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకోండి. దాన్ని తీసుకొని ఇలా ఒక గ్లాస్‌లో దాన్ని సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకొని చూడండి లోపలికి ఇలాగా ఓపెన్‌గా రావాలి మనకి. ఇప్పుడు మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని ఒక 2 స్పూన్స్ అందులో లోపలికి వేసేసుకోండి. పైపింగ్ బ్యాగ్ని గ్లాస్ నుంచి తీసేసుకొని ఇప్పుడు ఈ బ్యాగ్ని ఒక ఫ్లాట్గా ఉన్న దాని మీద పెట్టుకొని దీన్ని ఏదైనా స్పూన్ హెల్ప్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ చాక్లెట్ ఆ కవర్లో ఉన్న లోపల పార్ట్కి అంటాలి. ఎందుకంటే ఇదే మనకి కోన్ అనమాట. అందుకని చూడండి ఇలాగా స్లోగా మనం దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి పైకి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది చూడండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ గ్లాస్లో ఓపెన్ చేసి మనం పెట్టేద్దాం. చూడండి ఇలా లోపల ఇలా మొత్తం చాక్లెట్ అంతా ఓపెన్ అవ్వాలి. అలాగ మనం గ్లాసుకి ఈ కవర్ని స్ప్రెడ్ చేస్తూ కిందకి లాగుతూ ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం ఫ్రీజర్లో ఒక 1 అవర్ ఉంచితే చాక్లెట్ అంతా మనకి సెట్ అవుతుంది. లోపల ఫిల్లింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో విప్పింగ్ క్రీమ్ కానీ లేదు అంటే ఫ్రెష్ క్రీమ్ కానీ తీసుకోండి. మెజర్మెంట్ కప్తో 1/2 కప్పు విప్పింగ్ పౌడర్ అయితే నేను తీసుకున్నాను. ఇందులో సేమ్ కప్ మెజర్మెంట్తో మిల్క్ మేడ్ కానీ లేదు అంటే కండెన్స్డ్ మిల్క్ కానీ తీసుకోండి. 1/4 కప్పు కోకో పౌడర్. దీన్ని బీటర్తో కానీ లేదు అంటే విస్కర్తో కానీ మనం దీన్ని బీట్ చేసుకోవాలి. ఇలా మనం బీట్ చేసుకుంటే చూడండి మనకి ఇలా రావాలి. మనకి ఈ క్రీమీ కన్సిస్టెన్సీ రావాలి. ఇంకో పైపింగ్ బ్యాగ్ని తీసుకొని దాన్ని మనకి గ్లాస్లో ఇలా అరేంజ్ చేసేసుకోవాలి. బీట్ చేసుకునే క్రీమ్ అంతటిని మనం ఈ పైపింగ్ బ్యాగ్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు గ్లాస్ నుంచి కవర్ తీసేసుకొని మొత్తం ఇలా ఫోల్డ్ చేసి దీనికి టైట్గా ఇలా పైన ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటే మనకి ఈ క్రీమీ పైపింగ్ బ్యాగ్ రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రీజర్లో పెట్టుకున్న చాక్లెట్ కోన్స్ ఎంత బాగా సెట్ అయిపోయాయో కోన్ అంతా. ఈ బ్యాగ్ ఫ్రంట్లో చిన్నది కట్ చేసుకొని మనం ఈ క్రీమ్ని అంతటిని ఆ చాక్లెట్ కవర్లో ఫుల్గా మనం ఫిల్ చేయాలి. ఎలా ఫిల్ చేయాలి అంటే మనం వేసుకున్న చాక్లెట్కి పైకి ఈ క్రీమ్ రావాలి. ఇలా రెండిట్లోనూ ఫిల్ చేసేసి పైన చాక్లెట్ సిరప్ కానీ లేదు అంటే మనం ఆల్రెడీ మెల్ట్ చేసుకున్న చాక్లెట్ మిగిలి ఉంటే దాన్నైనా ఇలాగా రౌండ్గా షేప్ చేసేసుకొని కవర్ని మనం గ్లాస్లోంచి ఇలా తీసేసి పైకి పైన అంతా మనం ఇలా ఫోల్డ్ చేసేసి దీనికి ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి టైట్గా మనం ఫిట్ చేసేయాలి. చూడండి ఇలా రెడీ చేసుకొని మళ్ళీ దాన్ని మనం అదే గ్లాస్లో పెట్టేసి రబ్బర్ బ్యాండ్ లేదు అంటే ఒక బట్టలు క్లిప్ పెట్టినా ప్రాబ్లం లేదండి. ఇలా రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్స్ని ఓవర్ నైట్ మనం ఫ్రీజర్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ డే తీస్తే మనకి చూడండి ఇలా ఉంటుంది. దీన్ని మనం ఓపెన్ చేసుకుందాము. పైన ఈ రబ్బర్ బ్యాండ్ని తీసేసి కవర్ని ఇలాగా పైనుంచి మనం కట్ చేసేసుకొని ఇలా మనం కవర్ మొత్తాన్ని ఓపెన్ చేసేస్తే ఇలా తీసేసుకుంటే మనం కవర్ మొత్తాన్ని చూడండి ఎంత మంచి షేప్ వచ్చిందో కోన్ షేపు. మన డబల్ చాక్లెట్ కార్నెటో రెడీ అయిపోయింది. దీన్ని కూడా ఓపెన్ చేసేసుకుందాము. ఎంతో హెల్తీగా మన ఇంట్లోనే చూడండి ఈ డబల్ చాక్లెట్ కార్నెటోని ఎంత బాగా తయారు చేసుకున్నామో. ఇది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన డబల్ చాక్లెట్ కార్నెటో ఈ ఐస్ క్రీమ్ని మీరు ఇంట్లో తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.